చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారాన్ని తీసుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న చాలా పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక పక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని ప్రధాన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తూనే ఏపీని పట్టిపీడిస్తున్న నిధుల కొరత గల కారణాలను ప్రజలకు వివరించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఏపీ ఖజానా ఖాళీ అయిందని, భారీగా అప్పులు పెరిగిపోయాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయని, వీటన్నిటిని ఒక గాడిన పెట్టి మళ్లీ ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తానని ప్రజలకు అర్థమయ్యేలా చంద్రబాబు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జరిగిన అనర్థాలు, ఆర్థిక లోటుపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇక అమరావతి మైనింగ్ కుంభకోణాలు, విద్యుత్ సంక్షోభం, పోలవరంపై నిర్లక్ష్యం వంటి వాటిపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇంకా ఏపీ ఆర్థిక పరిస్థితితో పాటు ఎక్సైజ్ లా అండ్ ఆర్డర్పై అసెంబ్లీలోనే జగన్ ముందు శ్వేతపత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. నేరుగా అసెంబ్లీలో జగన్ ముందే శ్వేతపత్రాలను విడుదల చేయడం ద్వారా జగన్ను ఇరుకును పెట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. ముఖ్యంగా రకరకాల మద్యం బ్రాండ్స్ పేరుతో వచ్చిన చీప్ లిక్కర్ వాటిని తాగడం వల్ల జనాలు అనారోగ్యానికి గురవటం, మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేయటం, ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా తీసే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు వంటి వాటిని అసెంబ్లీలోనే జగన్ ముందు ఎమ్మెల్యేలకు వివరించే విధంగా ప్లాన్ చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అరాచకాలను చెప్పి అసెంబ్లీలోనే జగన్ నిలదీపోతున్నారు. వీటిపై జగన్ సమాధానం కూడా ఏమిటనేది అసెంబ్లీ సాక్షిగానే ప్రజలకు అర్థమయ్యేలా చేసి వైసీపీని, జగన్ను మరింత ఇరుక్కును పెట్టే విధంగా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు.